నమస్కారం. ఈరోజు మనం ఒడిశా వెళ్దాం. అక్కడి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంటే పురీ జగన్నాథ దేవాలయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ తప్పకుండా. మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని చారిత్రక వివరాలు, కథనాలు, యాత్రికుల అనుభవాలు కూడా ఉన్నాయి. వీటిని బట్టి ఆలయ విశిష్టతను, ఆ కథలను, ఆధ్యాత్మికతను కొంచెం విశ్లేషిద్దాం. అవును, పురీ జగన్నాథ క్షేత్రమంటే అది కేవలం గుడి కాదు, అదొక పెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం కదా. మన దగ్గరున్న సమాచారంతో అసలు ఎందుకింత ప్రత్యేకమో చూద్దాం. ముఖ్యంగా ఆచారాలు, వాటి వెనుక తత్వాలు, వాటినర్థం చేసుకోవాలి. అవును, అదే ముఖ్యం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా అసలు ఈ ఆలయం ఎక్కడుంది, ప్రధాన దైవాలు ఎవరు, ఆ విగ్రహాల రూపం ఎందుకంత విచిత్రంగా ఉంటుంది, ఆ బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది, పురీ నగరంలో, సరిగ్గా బంగాళాఖాతం ఒడ్డునన్మాట. ఓ, బీచ్ దగ్గర? అవును, అందుకే చాలా ప్రసిద్ధి. ఇది మన చార్ధామ్లలో ఒకటి, చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే ఏటా లక్షల మంది వస్తుంటారు, దేశనుంచే కాదు బయటనుంచి కూడా. ఇక్కడ దేవుడు జగన్నాథుడు కదా, విష్ణుమూర్తి రూపమే అయినా మనం సాధారణంగా చూసే విగ్రహాల్లో ఉండవని విన్నాను. ఆ వర్ణనలు కూడా అలాగే చెబుతున్నాయి. ఏంటా ప్రత్యేకత? నిజమే, అదే ఇక్కడసలు విశేషం. గర్భగుడిలో ముగ్గురుంటారు, జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్ర. ముగ్గురు దేవుళ్ళా? అవును, వారి రూపాలు చాలా, ఎలా చెప్పాలి, చాలా విలక్షణంగా ఉంటాయి. మన గుళ్లల్లో కనిపించే శాస్త్రబద్ధమైన విగ్రహాల్లా కాకుండా కొంచెం అసంపూర్తిగా అనిపిస్తాయి. అసంపూర్తిగానా? అవును, పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళుంటాయి, చేతులు కాళ్ళు అంత స్పష్టంగా కనిపించవు. ఇంకో విషయమేంటంటే ఇవి చెక్కతో చేసినవి. ఓ, చెక్క విగ్రహాలా? దేని చెక్కతో చేస్తారు? వేప చెక్క. దానికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి. దాన్నే దారువు అంటారు. ఈ అసాధారణ రూపమే వందల ఏళ్లుగా భక్తుల్ని అంతలా ఆకర్షిస్తోంది. వేపచెక్క విగ్రహాలు, అసంపూర్ణ రూపం. భలే ఆసక్తిగా ఉందే. మరి ఆలయ నిర్మాణం సంగతేంటి? చారిత్రక ఆధారాలేం చెప్తున్నాయి? ఎప్పుడు కట్టారు? మన దగ్గరున్న ఆధారాలు చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెద్ద ఆలయం ఉంది కదా, దీన్ని 12వ శతాబ్దంలో కట్టడం మొదలుపెట్టారు. 12వ శతాబ్దంలోనా?